తెలంగాణ సెక్రటేరియట్లోకి సాధారణ ప్రజలు ప్రవేశించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. విజిటర్స్ పాస్ పై ఒక్కరికి మాత్రమే ఎంట్రీ ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఇవాల్టి నుంచి ఒక్క పాస్ పై ఒకరికి మాత్రమే ఎంట్రీ అవకాశం ఉంటుంది. ఇప్పటికే 6వ అంతస్తుకు సాధారణ ప్రజలకు అనుమతి రద్దు చేసింది ప్రభుత్వం. అనుమతి కోసం పాస్లు కాకుండా టోకెన్ సిస్టమ్ అందుబాటులోకి తేనుంది సర్కార్. టోకెన్ ఇవ్వడానికి అధికారులు కొత్త మిషన్స్ కొనుగోలు చేశారు. కొత్త నిబంధనలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఎందుకని ఈ నిబంధనలు వీటన్నింటినీ కూడా మార్చుకున్నారు? గతంలో ఏమైనా ఇన్సిడెంట్స్ లాంటివి జరిగాయా? బిందు, తెలంగాణ సెక్రటేరియట్ లో వారానికి ఒక నిబంధన అందుబాటులోకి వస్తా ఉంది. గతంలో ఉన్నటువంటి స్పెషల్ పోలీస్ ఫోర్స్ ను తీసివేసి ఎస్పీఎస్ భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జిల్లాలలో కాకుండా డైరెక్ట్ గా ప్రజలందరూ, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వెంబడి పెద్ద ఎత్తున కార్యకర్తలు సెక్రటేరియట్ కి వస్తా ఉన్నారు. ప్రతిరోజు మినిమం 300 నుంచి 600 మంది విజిటర్స్ మంత్రులను కలవడానికి, అట్లాగే సీఎం ప్రత్యేక కార్యదర్శులను కలవడానికి, అట్లాగే సీఎం సలహాదారులను కలవడానికి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రీసెంట్ గా మొన్న సాయంత్రం పూట 5వ ఫ్లోరు, అట్లాగే 6వ ఫ్లోర్లు, నార్మల్ గా 6వ ఫ్లోర్ లో గతంలో మొత్తం సాధారణ ప్రజలకి ఎంట్రీ లేకుండా సీఎస్ శాంతికుమారి ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం సాధారణ ప్రజలు ఎవరు కూడా 6వ ఫ్లోర్ కి ఎంట్రీ లేదు. 5వ ఫ్లోర్ లో వేమనరేందర్ రెడ్డి సలహాదారులు ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున ఆయనను కలవడానికి సాధారణ ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వస్తా ఉన్నారు. రీసెంట్ గా సీఎస్ శాంతికుమారి అటువైపు వెళ్లేటువంటి సందర్భంలో భారీ సంఖ్యలో అక్కడ ప్రజలు, అట్లాగే కార్యకర్తలు కనిపించినటువంటి సందర్భంలో ఆమె ఆరా తీశారు. ఎందుకు ఇంతమంది ఇన్సైడ్ సెక్రటేరియట్ అట్లాగే 5th ఫ్లోర్ వరకు వచ్చారన్నటువంటి అంశం మీద సాధారణ ప్రజలు కంప్లైంట్ చేయడానికి వస్తా ఉన్నారు. అట్లాగే కార్యకర్తలు కూడా వస్తా ఉన్నారు. విజిటర్స్ పాస్ మీద, ఒక్కో పాస్ మీద 3-4 వస్తున్నటువంటి సందర్భము వస్తున్నారు అన్న విషయాన్ని అధికారులు ఆమెకు చేరవేశారు. దాంతో సీఎస్ శాంతికుమారి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఎస్పీఎఫ్ బలగాల మీద కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు నుంచి ఒక పాస్ మీద ఒకరిని మాత్రమే అలౌట్ చేయాలి. ఒక పాస్ మీద 3-4 అలౌట్ చేయకూడదు. పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఇక్కడికి రావడానికి ఆంతర్యం ఏంటి అన్నటువంటి అంశం మీద ఆమె అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ రోజు నుంచి టోకెన్ సిస్టమ్ మీద కసరత్తు కూడా మొదలు పెట్టారు. 2-3 రోజుల్లో టోకెన్ సిస్టమ్ కూడా అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి పాసులు ఇస్తా ఉన్నారు. ఒక పాస్ మీద 2-3 అలౌట్ చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఒకరికి మాత్రమే పరిమితం చేయాలని అధికారులకు ఆదేశించడంతో ఈ రోజు నుంచి ఒకరిని మాత్రమే అలౌట్ చేస్తారు. 2-3 రోజుల్లో టోకెన్ సిస్టమ్ కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా అందుబాటులోకి తేనున్నారు. బిందు. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.